విజయ్ మరి క్వాష్ పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందంటారు. విచారణకు వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది? అండ్ ఇప్పుడు అసలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నదానికి నాకు సంబంధమే లేదు, నా ప్రమేయం లేకుండా రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారని చెప్పింది చెల్లుతుందా రేపు మ్యాజిస్ట్రేట్ దగ్గర? రిమాండ్ రిపోర్ట్లో సంతకం చేసిన తర్వాతే కదా కన్ఫెషన్ రిపోర్ట్ని కన్సిడర్ చేస్తారు పోలీసులు. అంటే దీంట్లో లీగాలిటీ దాదాపుగా పోలీస్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి క్లెయిమ్ చేస్తున్నారో అది నేను రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ చెప్పలేదు, కన్ఫెషన్ చెప్పలేదని దాంట్లో భాగంగానే రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంతా కూడా 7 రోజుల పాటు పట్నం నరేందర్ రెడ్డిని విచారించాలి. ఈ దాడి వెనకాల కుట్ర ఉందనేది పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు. ఆ కుట్ర అని ఛేదించే క్రమంలో భాగంగా అతన్ని 7 డేస్ పాటు కస్టడీకి అడుగుతున్నారు. సో 7 డేస్ కస్టడీలో ఏ విషయాలైతే వస్తాయో, ఆయనకు ఎవరి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారు, ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకే అనేది రిమాండ్ రిపోర్ట్లో నేను మెన్షన్ చేశారు. కాబట్టి ఈ వ్యవహారం అంతా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆయనకు సంబంధించిన కాల్ డేటా అనాలిసిస్ చేయాలి, దాంతోపాటు అతని దగ్గర వాట్సాప్ చాట్స్తో పాటుగా అతని డేటా అంతా కూడా రిట్రీవ్ చేయాలి. కాబట్టి ఈరోజు సెల్ ఫోన్ పూర్తిగా కూడా ఓపెన్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సి ఉంది. ఇనఫ్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. 47 మందిలో కేసు పెడితే దాదాపు 21 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఇంకా 26 మంది ప్రస్తుతం పరాయిలో ఉన్నారు, చాలామంది పూణేలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ నరేందర్ రెడ్డిని 7 రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు దానిపైన ముందు ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంలో పట్టణ నరేందర్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్ట్ గురించి మెన్షన్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ పిటిషన్స్ పడ్డాయి సత్య. దీంట్లో హైకోర్టులో తన పైన నమోదైన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు లోకల్ కోర్టులో బెయిల్ దాఖలు చేశారు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా కస్టడీ అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నిటినీ తేలాలంటే ప్రస్తుతం పోలీస్ కస్టడీకి అటు కొడంగల్ కోర్టు ఇస్తుందా లేదన్నది ప్రస్తుతం చూడాల్సింది. వికారాబాద్ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ పైన రేపు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వేసిన బెయిల్ పిటిషన్ కావచ్చు, ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పైన ఈ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే పోలీసు ఉన్నతాధికారులు అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో వాళ్ళే దగ్గరుండి కేసును పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ పైన జరిగిన దాడిని చాలా సీరియస్గా తీసుకున్నారు. దీని వెనకాల రాజకీయ నేపథ్యం ఉంది, రాజకీయ కుట్రతోనే చేశారని చెప్తున్నారు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరన్నది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు నరేందర్ రెడ్డి కస్టడీకి అడుగుతున్నారు. 7 రోజుల పాటు కస్టడీకి అడిగారు. కోర్టులో ఎట్లాంటి ప్రొసీడింగ్ జరుగుతాయని చూడాల్సి ఉంది. రైట్ విజయ్.